Hello friends, in this video also I will explain a rightmost derivation as well as leftmost derivation for the given string. Here these are the production rules and this is the string you have to derive by using those production rules. Okay, so ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి S is nothing but either AB or BA substitute చేయొచ్చు. A is nothing but AS or BAA or A. B is nothing but BS or ABB or B. Okay, so now the string starts with దేంతో స్టార్ట్ అవుతుంది, ప్రొడక్షన్ రూల్ Sతో స్టార్ట్ అవ్వాలి అండ్ ద స్ట్రింగ్ స్టార్ట్స్ విత్ A. సో Aతో ఉన్న ప్రొడక్షన్ ఏంటి ఇక్కడ మనకి AB అంటే దిస్ S is nothing but replaced with AB. Okay, next now go for B productions. So B productionsలో we have BS ABB B. బట్ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది ఏంటి, మనకు కావాల్సిన స్ట్రింగ్ ఏతో ఉన్నదే రావాలి కాబట్టి దిస్ ఈజ్ రీప్లేస్డ్ విత్ ఏబిబి. ఓకే, సో దిస్ బి ఈజ్ రీప్లేస్డ్ విత్ ఏబిబి. ఓకే, నెక్స్ట్ అగైన్ నౌ యూ హ్యావ్ టు రీప్లేస్ విత్ దిస్ బి. అగైన్ మనకు దేంతో స్టార్ట్ అవుతుంది, ఏతోనే స్టార్ట్ అవ్వాలి కాబట్టి దిస్ బి అగైన్ రీప్లేస్ విత్ ఏ బి బి అండ్ అనదర్ బి. నెక్స్ట్ వీ హ్యావ్ నెక్స్ట్ బి అంటే దిస్ ప్రొడక్షన్ బి రీప్లేస్డ్ విత్ ఎయిదర్ బి ఆర్ బిఎస్ రెండు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ సబ్స్టిట్యూటింగ్ సింగిల్ బి ఫర్ నౌ అంటే సిస్టమ్ మాత్రం ఏం చేస్తుంది, ఈ ఏఏబి ఉంది చూడండి, ఇలా ఉన్న స్ట్రింగ్లో ఈ బి ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ బి బిఎస్ కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు దేని నుంచి డెరివేషన్ వస్తుందో తెలియదు కదా, ఎందుకంటే బి అన్నప్పుడు రెండు ఉన్నాయి, మనకి బి ఉంది బిఎస్ ఉంది, మనకు కావాల్సింది ఏంటి బి ఉంది కాబట్టి ఓన్లీ బి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో బిఎస్ కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, అందుకని ఇక్కడ బిని సైమల్టేనియస్గా బిఎస్తో సబ్స్టిట్యూట్ చేశా. ఓకే, నెక్స్ట్ అగైన్ మనకు కావాల్సింది ఏంటి, వన్ మోర్ బి ఉంది. సో వన్ మోర్ బి ఉంది కాబట్టి బి, ఈ వన్ మోర్ బిని ఒక నిమిషం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ వన్ మోర్ బిని నేను బితోనే సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకుందాం ఫర్ ఎజంప్షన్. నెక్స్ట్ బి ఖచ్చితంగా దేంతో స్టార్ట్ అవ్వాలి, ఏతో స్టార్ట్ అవ్వాలి అంటే మళ్ళీ ఏబిబి రాసుకోవాలి. ఓకే, అలా రాసుకోవాలి. లేదు అంటే అగైన్ సపోజ్ ఐఎమ్ యూజింగ్ బిఎస్ రాస్తున్నాను. ఓకే, బి అంటే నాకు నెంబర్ ఆఫ్ బీస్ మళ్ళీ ఎక్కువ అవ్వకుండా. సో ఏఏఏబిబి. నౌ దిస్ ఎస్ అనేది దేంతో స్టార్ట్ అవ్వాలి, ఏతో రావాలి అంటే ఐఎమ్ రీప్లేసింగ్ విత్ ఏబిబి. నెక్స్ట్ ఏఏఏ అంటే ఏ వచ్చేసింది, నాకు మళ్ళీ ఏం రావాలి, 3 బీస్ ఏ రావాలంటే ఇక్కడ 2 బీస్ ఏస్కి నేను ఏదైతే రాశానో సేమ్ అలా వచ్చేటట్టు రాసుకోవాలి. బీబీఏ అంటే ఇప్పుడు నేను ఈ బీని రీప్లేస్ చేయాలి. ఈ బీని రీప్లేస్ చేయడానికి ఇప్పుడు ఏం చేస్తాను, మళ్ళీ బీతో స్టార్ట్ అయ్యేది బిఎస్ ఉంది కాబట్టి బిఎస్ యూస్ చేస్తాను అంటే ఒక బి వచ్చేసింది. సారీ, ఒక బి యూస్ చేద్దాం. ఒక బి యూస్ చేస్తే ఏఏ వచ్చేసింది, ఈ బి ప్లేస్లో బి వచ్చేసింది. ఇంకా నాకు కావాల్సింది బీబీఏ కాబట్టి ఈ బి ప్లేస్లో నౌ ఐఎమ్ యూజింగ్ బిఎస్. మళ్ళీ ఇక్కడ బి ప్లేస్లో ఏం రావాలి, బితో స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే నాకు 3 బీస్ ఏ కదా రావాల్సింది. సో బిఏ రాస్తాను ఎందుకంటే దిస్ ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏబి ఆర్ బిఏ కాబట్టి ఎస్ ప్లేస్లో ఏం రాస్తున్నాను, బిఏ రాస్తున్నాను. లాస్ట్ ఈ స్మాల్ ఏ రావాలి కాబట్టి ఏ ప్లేస్లో నాకు స్మాల్ ఏ ప్రొడక్షన్ ఉంది కదా ఆ ప్రొడక్షన్తో రాసేస్తున్నాను. ఏం లేదండి, ఇది కాస్త ప్రాక్టీస్తో చేస్తూ రావాలి. ఎందుకంటే మీరు ఆల్టర్నేట్ స్ట్రింగ్స్ అన్నీ చేసుకొని ఇది వస్తుందా రావట్లేదా, ఇది వస్తే ఏంటి, ఇక్కడ ఇప్పుడు సపోజ్ చూడండి, ఇక్కడ నేను బిఎస్ బీబీతో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ అనేది ఖచ్చితంగా దేంతో రావాలి? ఇప్పుడు నాకు కావాల్సిన స్ట్రింగ్ ఏంటి? ఏఏఏ బీబీ ఏబీ బి
ఏ, ఇది నాకు కావాల్సిన స్ట్రింగ్. అంటే 3A's B వచ్చేసింది. ఇప్పుడు ఎస్ ప్లేస్లో నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? బీతో వచ్చేది సబ్స్టిట్యూట్ చేయాలి. బీతో వచ్చేది ఏముంది? బిఏ. అంటే 2 B'లు వచ్చేసినాయి. ఓకే, నెక్స్ట్ ఏ ప్లేస్లో ఏం రావాలి? ఏ రావాలి. డైరెక్ట్గా నేను ఏం చేస్తున్నాను? ఏ సబ్స్టిట్యూట్ చేసేసాను అనుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఏఎస్ ఏ వచ్చేసింది, అవునా? సో ఇప్పుడు ఈ బీ ప్లేస్లో నాకు ఈ 3 B's ఏ రావాలి. ఇందాక చూడండి, ఈ బీ ప్లేస్లో 3 B's ఏస్ రావటం కోసం నేను ఏం చేశాను? ఫస్ట్ బీ ప్లేస్లో ఒక బీ సబ్స్టిట్యూట్ చేసేసాను. ఈ ఫస్ట్ బీ ప్లేస్లో ఇక్కడ సింగిల్ బీ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేసేసాను. ఇప్పుడు ఈ బీ ప్లేస్లో మళ్ళీ బీ రావాలి కాబట్టి బిఎస్ రాస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎస్ ప్లేస్లో మళ్ళీ బీ రావాలి కాబట్టి ఏం రాస్తాను? బిఏ. ఇక ఫైనల్గా ఏ. అంటే నాకు ఇలా కూడా చేసిన ఐ గోట్ ద సేమ్ డెరివేషన్, అవునా కాదా? సో ఇప్పుడు అదే చూడండి, ఎస్ టెన్స్ టు ఇదే డెరివేషన్ చూడండి. ఎస్ టెన్స్ టు ఏబి, దీనికి ఏం చేశాను? ఏఏ బీబీ, ఈ బీ ప్లేస్లో మళ్ళీ ఏబీబీ రాశాను. ఈ బీ ప్లేస్లో బీ తీసుకుంటే ఒక రూల్ వచ్చింది, అదే బీ ప్లేస్లో బిఎస్ తీసుకుంటే ఇంకొక సబ్స్టిట్యూషన్ వే వచ్చింది. కాబట్టి ఒక స్ట్రింగ్కే మీకు మోర్ దాన్ 1 డెరివేషన్ కూడా రావచ్చు. వీటిని అంబిగ్వియస్ గ్రామర్స్ అంటారు. వాటిని అగైన్ నేను ఫర్దర్ వీడియోస్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థమైంది కదా, మీరు ఏదైతే స్ట్రింగ్ తీసుకుంటున్నారో ఆ స్ట్రింగ్ని ఓన్లీ యూజింగ్ లెఫ్ట్ మోస్టే వాడినప్పుడు డిఫరెంట్ ప్రొడక్షన్ రూల్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాను. బట్ ఐ గాట్ ద సేమ్ డెరివేషన్. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ బీ ప్లేస్లో బీ రాశాను, బట్ ఇక్కడ పీ ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ బిఎస్ సబ్స్టిట్యూట్ చేశాను. మళ్ళీ ఎస్ ప్లేస్లో సంథింగ్, ఈ బీ ప్లేస్లో సంథింగ్ ప్రొడక్షన్ రూల్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చినా ఐ గాట్ ద సేమ్ డెరివేషన్. బట్ ద ప్రొడక్షన్ రూల్స్ ఏం చేశాను? నేను డిఫరెంట్ వే అప్రోచెస్లో యూజ్ చేశాను. ఓకే, సో కాబట్టి యూజింగ్ ద సేమ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ you are deriving the same string by using different production rules. ఓకే, సో కాబట్టి మీకు ఒక స్ట్రింగ్ డిరైవ్ చేయమన్నప్పుడు ఆ స్ట్రింగ్ని డిరైవ్ చేసేటప్పుడు యాజ్ ఇట్ ఈస్గా రూల్స్ అవే ఉండొచ్చు. సమ్టైమ్స్ యూ మే చేంజ్ ద ప్రొడక్షన్ రూల్స్. అంటే ఎందుకు ప్రొడక్షన్ రూల్ చేంజ్ చేస్తున్నాం ఇక్కడ మనం? ఈ బీ ప్లేస్లో మనకి బీ రావాలి, అంటే బీ ప్లేస్లో బీ రావడానికి వీ హ్యావ్ 2 different ప్రొడక్షన్స్ దట్ స్టార్ట్స్ విత్ బీ ఫర్ బీ. సో దట్ ఈస్ స్మాల్ బీ అండ్ స్మాల్ బీ విత్ ఎస్. కాబట్టి యూ మే సబ్స్టిట్యూట్ ఎయిదర్ బీ ఆర్ బిఎస్. సో ఐ సబ్స్టిట్యూట్ బీ ఫర్ వన్ టైమ్ అండ్ ఐ సబ్స్టిట్యూట్ బిఎస్ సైమల్టేనియస్లీ ఇన్ అనదర్ వే. ఓకే, సో ఫర్ దట్ యూ హ్యావ్ 2 different approaches for deriving the same string. Okay, this type of approach we can call it as ambiguous grammars. And the grammar has an ambiguity. Whether I have take this type of approach or this type of approach, we don't know. Okay, that I will explain further. Again we will draw derivation tree for this string. Okay, let us see. So S is replaced with what? AB. So AB to. Next this B is replaced with A B B. వచ్చేసింది కదా. నెక్స్ట్ దిస్ B is replaced with ABB. Okay, always we are using leftmost so that you have to replace the leftmost terminal. Okay, next now you have to replace this B. This B is replaced with what? B. Next this B will replaced with BS. Okay, so మనకు చూడండి, మనకు అడిగిన స్ట్రింగ్ ఏంటి? AAA BB A BBB A. So already we got A B B. Okay, now you have to replace with S. This S will be replaced with A. దేంతో రీప్లేస్ చేసాం? AB. Okay, now this B will be replaced with single B. Next this B replaced with BS. Now this S will be replaced with BA. Finally the last terminal A will be replaced with A. కాబట్టి always you have to replace
ద లెఫ్ట్ టర్మినల్ విత్ ఏ లెఫ్ట్ నాన్-టర్మినల్ విత్ ఏ టర్మినల్. సో మనకు కావాల్సిన స్ట్రింగ్స్ అన్నీ వచ్చినాయో చూడండి. ఏ బి బి, నెక్స్ట్ ఏబి, అగైన్ బి ఏ. ఓకే, సో మీరు ఏదైతే డెరైవ్ చేశారో దట్ యూ కెన్ రిప్రజెంట్ ఇట్ యాజ్ ఆర్డర్డ్ ట్రీ మేనర్ యూజింగ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఆర్డర్డ్ ట్రీ అంటే ఏది మీరు రీప్లేస్ చేసుకుంటూ వచ్చారో దాంతోటే మీరు డెరివేషన్ రాస్తూ ఉంటారు. అంటే ఏ నాన్-టర్మినల్ని ఏ ప్రొడక్షన్ రూల్తో రీప్లేస్ చేశారు. ఓకే, దట్ యూ కెన్ రిప్రజెంటెడ్ ఇన్ అన్ ఆర్డర్డ్ మేనర్. థ్యాంక్ యూ.